చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సిబిఐకి లేఖ రాసిన విషయం విదితమే. దానికి సంబంధించిన సిబిఐ అధికారులు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్ లో ఉందని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సిబిఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సిబిఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఇక ఈ నెల 11, 12, 14, 15వ తేదీలో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఇక త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. ఎమ్మెల్సీ కవిత సిబిఐ పర్వం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రేపు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి మొన్న ఓకే చెప్పిన ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఉదయం మరొకసారి సిబిఐకి లేఖ రాయడం జరిగింది. ఇది 2వ లేఖ అని చెప్పుకోవాలి. ఈ లేఖలో తనకు 6వ తారీఖు అంటే తేదీ 6న తనకు వీలు పడదని, తనకు ముందుగానే ఒక వారం రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఆ రోజు వీలు కాదంటూ కూడా ఒక లేఖను పంపించడం జరిగింది. ఈ నెల 11, 12, 14, 15 తేదీలలో మీకు అనుకువగా ఉన్న ఏ రోజైనా నా నివాసం వద్దకు వచ్చి, హైదరాబాద్ లో ఉన్నటువంటి నా నివాసం వద్దకు వచ్చి విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే మొన్న మనం చూసుకుంటే మొదటి లేఖలో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నటువంటి విషయం ప్రధానంగా చూస్తే తనకు సంబంధించినటువంటి ఫిర్యాదు కాపీతో పాటుగా తనపై ఎవరైతే ఫిర్యాదు చేశారో ఈ ఫిర్యాదు డీటెయిల్స్ అన్ని కూడా, పిటిషన్ డీటెయిల్స్ అన్ని కూడా కావాలంటూ కూడా ఒక లేఖను రాయడం జరిగింది సిబిఐకి. సిబిఐ ఆ లేఖను క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం కూడా ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్సీ కవితకు మెయిల్ ద్వారా ఆ లేఖను పంపించడం జరిగింది. మెయిల్ ద్వారా పంపించినటువంటి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కూడా తన వెబ్సైట్ లో ఏదైతే వెబ్సైట్ లో ఉందో ఆ వెబ్సైట్ లో పరిశీలించిన అనంతరం కూడా తన పేరు ఎక్కడా లేకపోవడం, 1కి 2 సార్లు కూడా ఎమ్మెల్సీ కవిత లేఖను సిబిఐ అధికారులు పంపించినటువంటి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో అందులో ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ కాకపోవడంతో దీనికి సంబంధించి ఎక్కడ కూడా తన పేరు మెన్షన్ కాకపోయినప్పటికీ కూడా న్యాయబద్ధంగా కూడా నేను చట్టాన్ని గౌరవిస్తాను, మీకు ఎటువంటి విచారణకైనా నేను హాజరవుతానంటూ కూడా ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడే ప్రగతి భవన్ అయితే ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారని చెప్పుకోవాలి. సీఎం కేసీఆర్ తో భేటీ అవుతున్నారని చెప్పుకోవాలి. సీఎం కేసీఆర్ తో ఇటు సిబిఐ అధికారులకు సంబంధించిన లేఖతో పాటుగా రేపు జగిత్యాలలో జరగబోతున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు సిద్ధం చేయబోతున్నారు. అయితే మొదటి నుంచి కూడా బహిరంగ సభకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరున్న నేపథ్యంలో ఈ సిబిఐ ఎంక్వైరీ ఉన్న నేపథ్యంలో కవిత కాకుండా మరొక మంత్రికి ఆ బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో కవిత కూడా ఆ బాధ్యతలు స్వీకరించి రేపు జరగబోయేటువంటి జగిత్యాలలో జరగబోయేటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించేందుకు, అదేవిధంగా ఈ రోజు తనకు పంపించినటువంటి సిబిఐ అధికారులు పంపించిన లేఖలో తన పేరుకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తనపై ఇక్కడ కూడా పేరు లేనటువంటి అంశానికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ తో చర్చించబోతున్నారని చెప్పుకోవాలి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి కేసులో సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడ కూడా లేకపోవడము, దాంతో పాటుగా స్పష్టంగా కూడా సిబిఐ తన వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా 1కి 2 సార్లు పరీక్షించిన అనంతరం కూడా సిబిఐకి తిరిగి మరొక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖకు సంబంధించి మరి ఈ 4 రోజుల తేదీలు ఏవైతే ఉన్నాయో 11, 12, 14, 15 తేదీలలో ఈ తేదీలకు సంబంధించి తనకు విచారణకు అవుతానంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు కేసుకు సంబంధించినటువంటి కాపీకి సంబంధించి ఆ కాపీని స్వీకరిస్తూ కూడా ఎమ్మెల్సీ కవిత ఈ 4 తేదీలలో ఏ రోజైనా కూడా నేను హాజరవుతానంటూ కూడా పేర్కొనడం జరిగింది. నేను చట్టాన్ని గౌరవిస్తానంటూ కూడా ఆమె చెప్పడం జరుగుతా ఉంది. మరొక వైపు చూస్తే కేవలము తన పేరు లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఈ ఈడీ విచారణకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో కొంత మేరకు తన పేరులో పాటుగా తనకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ తో పాటుగా తను డిస్మాండిల్ చేసినటువంటి మొబైల్స్ కి సంబంధించి ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక దాన్ని తప్పించేందుకే ఇలాంటి ప్రయత్నం చేశారు. ఆ లోపల
కేసులో క్లారిఫికేషన్ కోసం సిబిఐ ఇచ్చిన నోటీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందిస్తూ సిబిఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సిబిఐకి లేఖ రాసిన విషయం విదితమే. ఇక దానికి సంబంధించి సిబిఐ అధికారులు ఈమెయిల్ ద్వారా సమాధానమిస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్ లో ఉందని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సిబిఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన తాను సిబిఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఇక ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఇక త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు.